హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం బట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు కనుక మా నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ను మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ అంటే కానీ అని అర్థం. బట్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో కానీ అని చెప్పే సందర్భంలో మనం బట్ను ఉపయోగిస్తాము. షీ కేమ్ బట్ ఐ వాజ్ నాట్ ఎట్ హోమ్ దెన్. ఆమె వచ్చింది కానీ అప్పుడు నేను ఇంటి వద్ద లేను. షీ వ్రోట్ టు హిమ్ బట్ హీ డిడ్ నాట్ రిప్లై. ఆమె అతనికి రాసింది కానీ అతడు రిప్లై ఇవ్వలేదు. హీ స్లో బట్ హీ షూర్. అతడు నిదానస్తుడే కానీ ఖచ్చితమైనవాడు. ఐ బాట్ ఏ న్యూస్ పేపర్ బట్ ఐ డిడెంట్ రీడ్ ఇట్. నేను వార్తాపత్రిక కొన్నాను కానీ చదవలేదు. హీ వర్క్డ్ హార్డ్ బట్ హీ కుడ్ నాట్ సక్సీడ్. అతడు కష్టపడ్డాడు కానీ ఫలితం దక్కలేదు. బట్ అంటే కానీ అని అర్థం. బట్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో కానీ అని చెప్పే సందర్భంలో మనం బట్ను ఉపయోగిస్తాము. షీ కేమ్ బట్ ఐ వాజ్ నాట్ ఎట్ హోమ్ దెన్. ఆమె వచ్చింది కానీ అప్పుడు నేను ఇంటి వద్ద లేను. షీ వ్రోట్ టు హిమ్ బట్ హీ డిడ్ నాట్ రిప్లై. ఆమె అతనికి రాసింది కానీ అతడు రిప్లై ఇవ్వలేదు. హీ స్లో బట్ హీ షూర్. అతడు నిదానస్తుడే కానీ ఖచ్చితమైనవాడు. ఐ బాట్ ఏ న్యూస్ పేపర్ బట్ ఐ డిడెంట్ రీడ్ ఇట్. నేను వార్తాపత్రిక కొన్నాను కానీ చదవలేదు. హీ వర్క్డ్ హార్డ్ బట్ హీ కుడ్ నాట్ సక్సీడ్. అతడు కష్టపడ్డాడు కానీ ఫలితం దక్కలేదు.